అక్క, ఇందాక మనం స్కూల్ నుంచి వస్తుంటే నేను మన షాడోని చూసా. మార్నింగ్ టైం ఒక సైడ్ పడింది, ఈవినింగ్ టైం ఒక సైడ్ పడింది. అలా మన షాడో సైజ్ అట్లే డైరెక్షన్ ఎలా మారింది అక్క? సరే చెప్తా విను. ఇది సన్లైట్ పడే పొజిషన్ బట్టి మన షాడో సైజ్ ఇంకా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మనం ఒక డే అంతా ఎగ్జాంపుల్గా తీసుకొని నీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ సన్ ఉంది. ఇలా సన్ రైజ్ అయింది. ఇప్పుడు మార్నింగ్ టైం అన్నమాట. మార్నింగ్ టైంలో సన్ ఇట్ సైడ్ ఉంది కదా, సో సన్లైట్ అనేది ఇట్ సైడ్ పడుతుంది. సో చెట్టు యొక్క షాడో ఇట్ సైడ్ పడుతుంది అన్నమాట, స్లాంటింగ్గా ఇంకా లాంగ్గా. ఎందుకంటే సన్లైట్ ఇట్లా స్లాంటింగ్గా పడుతుంది కాబట్టి షాడో కూడా స్లాంటింగ్గా ఇంకా లాంగ్గా ఉంటుంది. అలా టైం అవుతూ అవుతూ నూన్ అయింది. అప్పుడు చెట్టు పైన సన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ చెట్టు కిందనే షాడో వస్తుందన్నమాట. సో అలా మళ్ళీ టైం అవుతూ అవుతూ ఈవినింగ్ అయింది బబ్బీ. ఈవినింగ్ అయినప్పుడు సన్ అక్కడుంది. సో చెట్టు యొక్క షాడో స్లాంటింగ్గా లాంగ్గా ఇట్ సైడ్ పడుతుంది. ఇందాకట్లాగానే ఇందాక మార్నింగ్ ఇట్ సైడ్ పడితే ఇప్పుడు ఈవినింగ్ ఇట్ సైడ్ పడుతుంది. అదే డిఫరెన్స్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మార్నింగ్ టైంలో షాడో లాంగ్గా ఇంకా స్లాంటింగ్గా ఉంటుంది. టైం పాస్ అవుతూ అది తగ్గుతూ నూన్ టైంలో కరెక్ట్ షాడో చెట్టు కింద ఉంటుంది లేదా ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. మళ్ళీ షాడో పెరుగుతూ ఈవినింగ్లో మళ్ళీ స్లాంట్గా ఇంకా లాంగ్గా షాడో అనేది ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందా బబ్బీ? అర్థమైంది అక్క. అయితే నూన్ టైంలో షాడో ఎలా ఉంటుందో చెప్పు. ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ కింద. కరెక్ట్ ఆన్సర్. మీరు అక్క, ఈసారి నువ్వు అడగకు, మన వ్యూవర్స్ని క్వశ్చన్ నేను అడుగుతా. సరే అడుగు. మరి మీలో ఎంతమందికి నాలాగే ఈ డౌట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే.